అలాగే వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి నారదుల వారు వచ్చారు. అంటే ఏదో శ్రేయస్సు జరగబోతున్నది. ఒక మహాత్ముడు మన ఇంట్లో అడుగు పెట్టాడు అంటే ఖచ్చితంగా మనకు తెలియదు, ఏది వట్టిగా ఉండదు, ఏది వ్యర్థంగా ఉండేదు. కుచేలుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి పోయినాడు డబ్బులు అడుగుదామని. అడిగినాడా? కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంట్లో వచ్చేసరికి మొత్తం బంగారు మేడ, బ్రహ్మాండంగా మేడల ఇల్లు అయిపోయింది. గమనించినామా లేదా కథలో? భగవద్ దర్శనం వట్టిగా అవుతుందా? భగవద్ దర్శనము దాని ఫలితం ఉండకుండా ఉంటుందా? నీకు అక్కడ కనబడలేదు, ఆ టైంలో కనబడలేదు, కానీ దాని రిజల్ట్ ఏ టైంలో ఎక్కడికి రావాలో వైద్యుడికి తెలుసు. రోగానికి ఏ అవయవానికి చికిత్స చేయాలో. రోగం వచ్చిందని పోయినావు, కానీ ఆ బాడీలో ఏ పార్టులో రోగం ఉన్నదో వైద్యుడు మాత్రమే గుర్తించగలడు. అక్కడ మెడిసిన్ వేయడం నీకేం తెలుసు? కాబట్టి మనకు తెలియదు పరమాత్మ సంబంధమైన విషయాలు. ఒక సాధువు, ఒక సజ్జనుడు, ఒక మహాత్ముడి యొక్క దర్శనం. అందుకే సాధు సంగ దుర్లభ అమోఘ నారద భక్తి సూత్రం. సత్పురుషుల దర్శనం కలిగిందంటే అది వ్యర్థం కాదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకు రావాల్సిన టైంలో రిజల్ట్ వస్తుంది.